ఈరోజు మన జీవితాల్లో యేసు వైపు చూ అనే దాన్ని మనం చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి మన సమస్యలలో, మన బాధల్లో మనం ఏం నేర్చుకోవాలంటే యేసు వైపు, యేసును చూసేది నేర్చుకోవాలి. హల్లెలూయా. ఈ యొక్క ఆన్లైన్ ప్రోగ్రాంలో నిన్న మన ఇద్దరు ఫోన్ చేసి చెప్పినారు, బ్రదర్ గతంలో ఒక అమ్మాయికి ఇదిగా బిడ్డ అబార్షన్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం, కొంచెం ప్రార్థన చేయి. లాస్ట్ టైం కూడా ప్రాబ్లం ఏంటంటే ఆ కడుపులో నీటి బుడగలు ఉన్నందువల్ల ఆయనకి డెలివరీ అవ్వలేదు. మరి ఈసారి అలాంటివి జరగకోకుండా చూడని అన్నప్పుడు సంఘమంతా చేరి ప్రార్థించినప్పుడు దేవుడు ఒక అద్భుతంగా ఆ అమ్మాయికి రిపోర్ట్ ఏమొచ్చిందంటే నార్మల్ రిపోర్ట్ వచ్చింది. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు. మనం దేవుడు ఎలాంటి వాడు అంటే ప్రార్థనను వినే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి మహిమ కలుగుగాక. ఇంకొక సిస్టర్ కూడా ఏం చెప్పిందంటే మంగళూరు ప్రాంతం నుండి ఆయన కూతురు ఇక్కడ ఉంది, కుమారుడు భర్త మంగళూరులో ఉన్నారు. ఆయన కూడా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ మనం పెట్టింది, అయ్యా ఈ అమ్మాయికి ఇక్కడ పెళ్లి చేసి మేము అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం అని. ఎంతో బాధ, సరైన సంబంధం దొరకడం లేదు. ఒకరు వచ్చినా అమ్మాయి కూడా ఒంటరిగా ఉంటుంది, ఎలాంటి వాడు వస్తాడో చాలా బాధగా ఉంది అని ఆయన బాధను మరి సంఘం ముందు ఉంచింది. హల్లెలూయా. అయితే మేము కూడా అందరూ బాధంగా ప్రతి శుక్రవారం నైట్ 3 గంటలకి ప్రార్థన చేయడం జరిగింది. అయితే అద్భుతం నిన్న ఆయన ఏం చెప్తుందంటే, అయ్యా మేము అడిగిన దానికన్నా, ఊహించే దానికన్నా దేవుడు అద్భుతంగా మంచి భర్తను ఆయనకి ఇచ్చినాడన్న. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన మన జీవితాల్లో ఏం చేస్తుందంటే మార్గాలు తెలిసేదిగా ఉంటుంది దేవుని ద్వారా. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ సమస్యల వైపు చూస్తే పడిపోతాం. మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. మీకు ఇంకొన్ని మాటలు కూడా మిమ్మల్ని బలపరచడానికి నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఒక ఇద్దరు యవనస్తులు నా జీవితంలో నేను కళ్ళారా చూసిన. ఆ ఇద్దరు కూడా భయంకరమైన ఒక సమస్యల్లో ఉన్నారు. అయితే ఆ ఇద్దరు యవనస్తుల్లో ఇద్దరు కూడా దేవుడిని నమ్మిన వాళ్ళే, దేవుడిని ఆధారపడే వాళ్ళే. దేవుడు అంటే ఆశ, దేవుడు పనిచేయాలన్న ఆశ. అయితే జరిగిన సంఘటన ఏమని తెలుసా దేవుని బిడ్డారా? ఏం జరిగిందో తెలుసా? అయితే ఒక బిడ్డ ఏమో దేవుడిని నమ్మి, దేవుడిని చూస్తూ సమస్యలను చూడలేదు కానీ దేవుడిని చూస్తూ ముందుకు నడిచినారు. ఉన్నాయి కష్టాలు, అయితే దేవుడిని చూస్తున్నాడు. అయితే ఆ బిడ్డను దేవుడు ఒక అప్పు లేకుండా ఈరోజు ఉన్నత స్థానంలో ఆ బిడ్డను పెట్టాడు. హల్లెలూయా. అయితే ఇంకొక అతన్ని నేను చూసినప్పుడు ఆయన బిలీవరే, ఆయనకు పెళ్ళి అయింది. అయితే భార్య మాటలు విని ఏం చేసినానంటే దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవుని వైపు చూడకుండా సమస్యలను చూసినాడు. ఈరోజు దాదాపుగా 20 లక్షల అప్పులో ఉన్నాడు. ఎంతలో ఉన్నాడు? ఏం చేయాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు. నేను ఏం చెప్తున్నానంటే ఏమైనా కానీ మన జీవితంలో ఎట్లాంటిదైనా కానీ మనం ఏం చేయాలంటే మనం సమస్యలను చూడొద్దాం. ఎవరిని చూడాలి? ఈరోజు ఎంతమంది ఏ బాధలు వచ్చినారో, ఏ ఇక్కట్లు వచ్చినారో నాకు తెలియదు. అయితే మనం దేవుని వైపు చూసినట్లయితే దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. అందుకే వాక్యం అంటుంది, సులువులుగా చిక్కుబెట్టు వాటిని విడిచిపెట్టి విశ్వాసకర్త అయిన యేసుని మీరు చూస్తూ ముందుకు వెళ్ళాలి. పేతురు కూడా యేసు ప్రభువును చూసినంతసేపు ఏం చేసినాడమ్మా? నడిచినాడు. ఏం చేసినాడు? నడిచినాడు. అయితే లోకాన్ని చూసినప్పుడు ఏమైపోయినాడు? అలాగే మన జీవితంలో ఎవరైనా కానీ, నీ భార్యనే కానీ, నీ భర్తనే కానీ, లేదా నీకు తోబుట్టి ఎవరినైనా కానీ నీవు వాటిని చూస్తే పడిపోయే ప్రమాదం ఉంది. నీ సంఘంలో ఎవరిని చూసినా నువ్వు పడిపోయే ప్రమాదం ఉంది. నీ బయట ఉన్న వారు ఎవరిని చూసినా నువ్వు పడిపోయే ప్రమాదం. కొంతమంది అంటారు, నేను ఇంకా ఇదే స్థితిలో ఉన్నాను కదా నాయన, నేను ఇంకా ఇదే బాధలో ఉన్నాను, ఎదుటివాడు ఎదుగుతూనే ఉన్నాడు అని నువ్వు అనుకున్నా కానీ పడిపోతావు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఎదిగినా ఎంత ఎత్తుగా ఎదిగినా కానీ మనం ఏం చేయాలంటే యేసుని చూస్తూ ముందుకు పోతే
మనకు రావాల్సింది దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. మనల్ని ఎక్కడ ఉంచాలో దేవుడు మనల్ని అక్కడ ఉంచుతాడు. ఈరోజు మన జీవితాల్లో చాలా మంది ఇదే అండి, దేవుని చూడటం లేదు. ఏం చూడటం లేదు? యేసుని చూడ ఈ సులువులుగా చుట్టూ ఈ వీటిని చూసి పడిపోతున్నారు అనేక మంది. మంచిది, మరొకసారి చదవండి. మరి ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున